విశాఖపట్నంలో ఎంవిపి అనే ఒక కాలనీ ఉంటుంది. అక్కడ సమత కాలేజ్ అనేది ఒకటి ఉంది. ఆ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ సాయి తేజ అనే ఒక అబ్బాయి రీసెంట్గా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలుసా? ఇద్దరు లెక్చరర్స్ లైంగికంగా వేధించడం వల్ల అతను బలవన్మరణం చెందాడు. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఒక విషయం అందరూ కూడా గమనించాలి. కాలేజీలో సైన్స్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యేది రికార్డుల విషయంలో అండి. చాలా ఇబ్బందులు లెక్చరర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు ఈ రికార్డు విషయంలో. చాలామంది బీఎస్సీ జువాలజీ చదివిన వాళ్ళకి ఈ బాధలు తెలుసండి. రికార్డుల విషయంలో చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది అధ్యాపకులు, అందరిని అనట్లేదు, కొంతమంది. అయితే ఈ సాయి తేజాని ఇద్దరు ఆడ లెక్చరర్స్ అంట సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. చాలామంది చెప్తుంది ఏంటంటే ఇద్దరు ఆడ లెక్చరర్స్ ఈ అబ్బాయిని లైంగికంగా వేధించారంటే. ఆ అబ్బాయితో ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ మాట్లాడడం. ఇప్పుడు ఆ వాట్సాప్ చాట్ రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది. దాంట్లో ఈ అబ్బాయితో ఈ లెక్చరర్ చేసినటువంటి చాట్ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడ ఈ అబ్బాయి ఇట్లా వేధించడంతో ఈ అబ్బాయి కాలేజీకి కూడా సరిగ్గా రావట్లేదంట. సరిగ్గా రాకపోవడం, ఈ అబ్బాయి ఈ అబ్బాయి కాలేజీలోంచి పాస్ అయ్యి బయటికి వెళ్ళాలంటే రికార్డు మీద సైన్ కూడా అవసరం. ఇది చాలామందికి తెలుసు, బీఎస్సీ చదివిన వాళ్ళకి తెలుసు. సో ఈ ఇద్దరు ఆడ లెక్చరర్స్ వల్ల ఈ అబ్బాయి మానసికంగా కృంగిపోయాడంట. ఈ ఇద్దరు ఆడ లెక్చరర్స్ ఈ అబ్బాయితో ఎప్పుడు కూడా నాతో పాటు బయటకు వస్తావా, ఫోన్లో ఏం చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అంటూ ఈ అబ్బాయిని వేధించినట్టు వార్తలు అయితే ఉన్నాయి. అయితే అసలు విషయం అయితే బయటకు రావాలి. ఇంకా పోలీస్ విచారణలో పూర్తి వివరాలు అయితే బయటకు వస్తాయి, చూడాలి.